భారతదేశ పురోభివృద్ధి సుస్థిర సంక్షేమ పాలన కోసం మరోసారి మోదీ ప్రభుత్వాన్ని గెలిపించాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కాప్రా సాకేత్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లోని లక్ష్మీ నరసింహ పార్క్లో మోడీ పరివార్ అల్ఫార్ మిలన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మోదీ ఏనాడు అమలు కాని హామీలు ఇవ్వలేదని తెలిపారు. కేంద్రంలోని మోదీ పాలన నచ్చితే బీజేపీకి 370 సీట్లు ఇవ్వాలని కోరారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే స్థానిక సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ మేడ్చల్ రూరల్ డిస్టిక్ ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, జవహర్ నగర్ 15వ డివిజన్ కార్పొరేటర్ మేకల కావ్య, సాకేత్ టౌన్షిప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాలనీలలో గేటెడ్ కమ్యూనిటీలలో కొన్ని సమస్యలు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ 5 ఏళ్ల క్రితం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు నన్ను ప్రశ్నించే గొంతుగా అని చెప్పి వస్తే ఆదరించిండు. కానీ ఎన్నడూ ఈ ప్రజల ముఖం చూసే పాపన పోలేదు, ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు. ఇంకా ఆయన మాట్లాడతాడు, నేను ఇట్లా అట్లా అని మాట్లాడతాడు. కానీ ఇక్కడ అలాంటి స్థానిక సమస్యలు ఏవైతే అది నీళ్లపరమైన సమస్య కావచ్చు, అది క్లీనింగ్ పరమైన సమస్య కావచ్చు, డ్రైనేజ్ పరమైన సమస్య కావచ్చు, ఇంకా ఏ సమస్యలు తప్పకుండా మనం పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. హౌసెస్ మేము కవర్ చేసాము. 31st to 22nd వరకు దీక్షలో ఉండి మనం ఎవరు నా టీం వచ్చేసి లక్ష్మి అక్క, భార్గవ అంకల్ లేరు ఇప్పుడు ఇక్కడ. డిఫరెంట్ కాలేజ్ అంటే 15 అసోసియేషన్స్ ఉన్నాయి లోపల. మాకు వచ్చేసి జిహెచ్ఎంసీ నుంచి ఓన్లీ 7 persons, జస్ట్ 7 persons ఉన్నాయి మాకు జిహెచ్ఎంసీ నుంచి ఊడ్చిన వాళ్ళు 100 acre ఏరియాలో. సో మాకు 3 to 4 టీమ్ లోపల కావాలి, అంతే చాలు. మాకు క్లీన్లీనెస్ ఉండాలి, ఇంకేం మేము కోరుకోవట్లేదు ఇక్కడ మీ వైపు నుంచి. జస్ట్ జిహెచ్ఎంసీ వర్కర్స్ ఇక్కడ క్లీన్ చేసుకుంటే స్వచ్ఛ భారత్ మోదీజీ ఉంది కదా, సో అది కొంచెం మీ వైపు నుంచి ప్రమోట్ చేసేస్తే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అచ్చా, ఓన్లీ బోర్ వాటర్ ఉంది, అది కూడా పైన జవహర్ నగర్ నుంచి వాళ్ళు వదిలేసినటువంటి నీళ్లు భూమిలో దిగిన తర్వాత మేము తాగుతూ ఉంటాం. ఎందుకంటే నేనేం చెప్పలేదు మీకు. ఈ విషయాలన్నీ ఆయనకి విన్నవించుకున్నా ఇంటికి పోయి కూడా. ఇక అల్టిమేట్గా మీరే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.